రైట్ బ్రేకింగ్ చూస్తున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. గత ఏడాది జరిగిన ఢాకా అల్లర్ల కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన కోర్టు ఉరిశిక్ష విధించింది. షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చని ట్రిబ్యునల్ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిరసనకారులను అణచివేసే క్రమంలో ఆమె ప్రభుత్వం అమాయకులు కాల్చి చంపారని ఆదేశాలు ఇచ్చిందని కూడా కోర్టు నిర్ధారించింది. ఇక బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ తనకు విధించిన మరణశిక్షను ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ప్రజలు ఎన్నుకొని ప్రభుత్వ తీర్పును తాను అంగీకరించాలని తేల్చి చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం లేదని స్పష్టం చేశారు. ఆమె ఇవన్నీ నమ్మడానికి బంగ్లా ప్రజలేం పిచ్చివాళ్ళు కాదని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు షేక్ హసీనా.